తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సినిమా వ్యూ అండ్ రివ్యూలో భాగంగా ఈ రోజున కమల్ హాసన్ యాక్ట్ చేసిన, మణిరత్నం డైరెక్ట్ చేసినటువంటి థగ్ లైఫ్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా రేర్ కాంబినేషన్. నాయకుడు తర్వాత వస్తున్న సినిమా. సౌత్ ఇండియాలోనే కాదు, ఇండియాలో కూడా చాలా ఉత్సాహంగా ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూసిన సినిమా. ఎంత బాగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుందేమో అని చెప్పి అనుకోవటం. ఈ సినిమాతో పాటుగా ఆయన చేసిన కర్ణాటకలో చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సినిమాని కర్ణాటకలో భ్రష్టు పట్టించాయి. సో తెలుగులో మన వాళ్ళందరినీ పొగిడాడు కాబట్టి, సరే మనకు అలవాటైనటువంటి వ్యక్తే కాబట్టి కొంత సినిమా బాగుంటే ప్రోత్సహించే మనస్తత్వం ఉన్న తెలుగు ప్రేక్షకులు కూడా కొంచెం ప్రమోట్ చేశారు అనుకుందాం. బాగానే ఓపెనింగ్స్ వచ్చాయి సినిమాలో. కానీ సినిమాలోకి వెళ్ళినటువంటి ప్రేక్షకులు అని వందలు పెట్టి కొనుక్కున్నటువంటి ప్రేక్షకులు మాత్రం లోపల నుంచి హాహాకారాలే. ఎందుకు ఇలా అయిపోయింది ఈ సినిమా? అంత గొప్ప డైరెక్టరు, ఇంత గొప్ప యాక్టరు, ఇంతమంది టెక్నీషియన్స్ కలిసి ఈ సినిమాని ఎందుకు భ్రష్టు పట్టించారు? ఎందుకు ఇటువంటి ఫలితం వచ్చింది? సూపర్గా అయిపోవాల్సిన ఒక నాయకుడి సినిమా తర్వాత మళ్ళీ నాయకుడి సినిమా అంత అవ్వాల్సింది ఇది ఎందుకు అవ్వలేదు? అయితే ఈ సినిమా గురించి పూర్తి విశ్లేషణ కాకుండా సూచన మాత్రంగా నా అభిప్రాయాన్ని మాత్రం ఈ ఎపిసోడ్లో చెప్తాను. తర్వాత మరొకసారి ఎప్పుడైనా ఫిల్మ్ అనాలిసిస్లో మనం మాట్లాడుకుందాం. కొన్ని విషయాలు ఇంకా సినిమా ఆడుతుంది కాబట్టి అది మన తెలుగు స్ట్రైట్ సినిమా కాబోయినప్పటికీ కూడా సినిమానే. చూద్దాం సినిమా ఏముందో. ఇది ఒక గ్యాంగ్స్టర్ కథ, ఒక థగ్ కథ, లేదా ఒక దొంగ కథ. ఇట్లా ముందే ఓపెనింగ్లో షార్ట్లోనే కమల్ హాసన్ యొక్క ఎక్స్ప్లెనేషన్తో స్టార్ట్ అవుతుంది. సో ఒక చిన్నటువంటి పోలీస్ ఆపరేషన్లో ఒక పేపర్లు అమ్ముకునే కుర్రవాడు యొక్క తండ్రి పొరపాటున చనిపోతాడు. ఆ కుర్రవాడిని ఈయన చేరదీస్తాడు. ఆ కుర్రవాడికి ఒక చిన్న చెల్లెలు కూడా ఉంటుంది. ఆ గొడవల్లో ఆ అమ్మాయి తప్పిపోతుంది. సరే, తండ్రి చనిపోయిన తర్వాత అంత్యక్రియల్లో ఇలా జరిగిందిరా పొరపాటున, ఏం చేస్తాం, ఇది మిమ్మల్ని చంపలేదు కానీ నా బిడ్డలా చూసుకుంటాను, మీ చెల్లిని కూడా నేను ఎతికిస్తానని చెప్పి ప్రామిస్ చేస్తాడు. ఆ సినిమా అంతటితో అయిపోతుంది. అక్కడి నుంచి టైటిల్ స్టార్ట్ అవుతాయి. ఇక అక్కడి నుంచి కథ. ఆ కుర్రవాడు పెద్ద అవటం. విచిత్రంగా ఏంటంటే ఈ ప్రధాన పాత్ర ఎవరైతే ఉందో కమల్ హాసన్, నేను శక్తివేల్ రాజా అనేది పెట్టారు, రంగరాజ శక్తివేల్ ఏదో పెద్ద పేరు పెట్టారు. అది శక్తివేల్ అనుకుందాం మనం. ఆయనకు ఒక బ్రదర్ ఉంటాడు, తమ్ముడు. ఇక అక్కడి నుంచి ఆయనకి ఏంటంటే ఈయనకన్నా గొప్పవాడైపోవాలని ఆయనకు ఒక ఆశ. సరే, ఇలా పెరుగుతున్న క్రమంలో ఈ కుర్రవాడు ఎవరైతే చారదీసిన కుర్రవాడు ఉన్నాడో ఆ కుర్రవాడు పెద్దవాడైతే ఇతనికి తర్వాత ఊళ్ళో వేరే గ్యాంగ్స్టర్స్కి, అంటే వేరే గ్యాంగ్స్టర్ పాలిటిక్స్లోకి వెళ్దాం అనుకుంటాడు. అందుకని ఈ కుర్రవాడిని పిలిచి ఒప్పందం చేసుకుంటాడు. ఇతను వద్దంటాడు. సరే, ఒప్పందం చేశాడు, బిజినెస్ పెంచుతున్నాడు అని చెప్పి అని అంటారు. ఆ ప్రాసెస్లో ఎవరైతే నాజర్ క్యారెక్టర్, తమ్ముడు క్యారెక్టర్ ఉన్నాడో ఈ కుర్రవాడికి ఒక విషయం చెప్తాడు. ఏమని, అసలు మీ నాన్న చంపింది ఎవరు అనుకున్నావు? ఈ శక్తివేల్ రాజానే, నీకు ఆ విషయం తెలియదంటే ఆ కుర్రాడు అక్కడి నుంచి తను పగబెట్టుకుని వీడిని చంపేస్తాడు. అంటే చంపడం ప్రయత్నం చేస్తాడు. అది ఫస్ట్ హాఫ్. ఆయన అక్కడ హిమాలయాల్లో అక్కడెక్కడెక్కడెక్కడో కొండల్లోంచి లోయల్లోకి దోసేస్తాడు. ఇక ఆ టైంలో చచ్చి ఉంటాడు లేనుకుని వస్తారు ఇక్కడికి. అక్కడ బౌద్ధ భిక్షువులు ఎవరో కాపాడి ఆయనకి రకరకాల మర్మకళలు, ఇక మర్మకళలు అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోకండి, ఏది ఇండియన్ సినిమాకి వెళ్ళకండి, ఇలా టెక్ని పడవటం మళ్ళీ ఇక్కడ కూడా చూపించాడు. ఆయనకు వచ్చింది అదే విద్యలో చూడబోతే. అవన్నీ నేర్చుకుని వాళ్ళు ఊళ్ళోకి వచ్చి తనకు అన్యాయం చేసిన వాళ్ళని ఒక్కొక్కళ్ళని చంపుకురాటంగా సెకండ్ హాఫ్ కథ వస్తుంది. చివరికి సినిమా ఎక్కడ మొదలెట్టారు? నీ చెల్లెల్ని పట్టిస్తాను, ఎతికి పెడతాను అన్నాడు కదా. ఆ ఎతికి పెట్టే క్రమంలో ఆ చివరికి చెల్లెలు దొరుకుతుంది. ఆ చెల్లెలు తీసుకొచ్చి అన్న చేతిలో పెడతాడు. అన్న లటక్కర చచ్చిపోతాడు. పెట్టంగానే పెట్టాడన్న ఆనందం కూడా ఉండదు, 2 నిమిషాలు కూడా. పుడుకుని చచ్చిపోయి సినిమా అయిపోతుంది. ఇది కథ. చూసేవాడికి అయితే బుర్ర పిచ్చెక్కిపోతుంది సినిమా. అసలు సినిమాల కథ ఏంటిది? ఇది ఒక మణిరత్నం కథ, ఒక నాయకుడు తీసినటువంటి సినిమా తీసిన దర్శకుడి కథ. మొన్న మధ్యన మనం ఇండియన్ 2 సినిమా వచ్చింది, శంకర్ కూడా. రాడ్డు పెట్టి నెత్తంతా పగలగొట్టు వదిలిపెట్టేసి ఇద్దరు కూడా సినిమాకి. అలాగే ఈ సినిమా కూడా. నాకేమనిపిస్తుందంటే కొంత వయసు వచ్చేసిన తర్వాత బ్రెయిన్ పనిచేయటం మానేస్తుంది. అంటే వయసు తెచ్చినటువంటి ప్రాబ్లం. తర్వాత మణిరత్నానికి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి.
సరే, కమల్ హాసన్కి మానసికమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకని ఏమేమో మాట్లాడతాడు, హిందూయిజం గురించి, దేవుడి గురించి, దాని గురించి, భాష గురించి లేని విషయాలు మాట్లాడుతుంటారు. సినిమాలో విషయం లేనప్పుడు ఇట్లాంటివన్నీ చేస్తుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈయన ఆహార్యం కూడా చూడండి, ఫస్ట్ హాఫ్లో తర్వాత ఒక పఠాన్ లాగా పైనుంచి కిందకు డ్రెస్ ఉంటుంది, బ్లాక్ డ్రెస్ వేసుకుంటాడు. ఆ తర్వాత రెండో పార్ట్లో ఏంటంటే ఈ జుట్టు అంతా ఒక యేసుప్రభులాగా వేసుకుంటాడు. అంటే చూసేవాళ్ళకి ఈ మాత్రం మైండ్ సెన్స్ ఉండదండి, చూసేవాళ్ళకి ఉండదు అనుకుంటారా ఏంటో నాకు అర్థం కాదు. మీకున్నటువంటి ఏవైతే ఉన్నాయో పర్సనల్ ఎజెండాలు ఏవైతే ఉన్నాయో, పర్సనల్ ఇజమ్స్ మీద ప్రేమ అయితే ఉందో వాటిని జనరల్గా ఈయనే కాదు అందరూ డైరెక్టర్లు, రచయితలు దానిలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఈయనైతే మరీ దారుణంగా ఆ పిచ్చి బాగా కనపడతా ఉంటుంది. బిగినింగ్లో బొట్టు కూడా పెట్టదు, జస్ట్ విభూతిలో ఇట్లా అంటాడు, తర్వాత మధ్యలో కాస్త బొట్టు కనపడుతుంది, ఆ తర్వాత ఆహారం మారుతుంది. అంటే ఇదేంటంటే క్లారిటీ లేకపోవటం. ఏదో ఒక సిద్ధాంతానికి ఒక నాస్తికవాదం, నేను పిడివాదం అట్లా ఉంటాను, ఆస్తికుడు ఏదో ఒకటి ఉండాలి. అది ఉందామా, ఇది ఉందామా, ఏది దొరికితే అది మనం ఆపర్చునిటీగా మార్చుకుందామనే దిక్కుమాలి మనస్తత్వంతో చేస్తే వాళ్ళ ఆలోచన నుంచి వచ్చే కథలు కూడా ఇలాగే ఉంటాయి. ఈ సినిమా కథ ఎందుకు ఇలా తయారైపోయింది? చాలా సందర్భాల్లో మన వీడియోలు చూసే వాళ్ళందరికీ అవగాహన చేసుకుంటే అర్థమవుతుంది. ఒక్కసారి మీరు జ్ఞాపకం ఉంచుకోండి. నేను ఎప్పుడూ ఒకటే ప్రశ్న అడుగుతాను, ఎవరి కథ చెప్పాలనుకున్నావు? హీరో కథ. ఈ సినిమాకి హీరో ఎవరు? సింబు కథ చెప్పాలనుకున్నావా, లేదా కమల్ హాసన్ కథ చెప్పాలనుకున్నావా? కమల్ హాసన్ కథ చెప్తామని మొదలెడతాడు, సింబుని తీసుకొచ్చి ఇంటర్వెల్ దాకా పెట్టాడు. ఇక్కడ చూడండి, ఇంతకుముందు కూడా ఒక ఎపిసోడ్లో చెప్పాను నేను, ప్రధాన పాత్రకి ఏదైనా ఒక సమస్య ఉంటే ఆ సమస్య తానే పరిష్కరించుకోవాలి, తన సమస్య కోసం తనే పోరాడాలి. ఈయన చెల్లెలు తప్పిపోతే ఆయన హెల్ప్ చేస్తాడట నీ తప్పిపోయిన చెల్లెలి గురించి. పైగా ఈయనేమైనా కాల్చాడా? కాల్చలేదు, పొరపాటున చచ్చిపోయాడు, హెల్ప్ చేస్తున్నాడు, సంతోషమే. నీ చెల్లెలు వెతికించే బాధ్యత నాది. ఏమండి, పక్కింటి వాడు ఇల్లు కట్టుకుంటే నీ చేత ఇల్లు కట్టించే బాధ్యత నాది అని కంకణం కట్టుకుని ఎవడైనా సరే జీవితంలో కష్టపడి ఆడుతూ ఇల్లు కట్టిస్తాడండి? చెల్లెల కోసం వాడు అన్న తాపత్రపడి ఎత్తుక్కుంటాడా? సరే, ఆయన పర్సనల్ ఆయన లైఫ్లో పాపం ఈయన మాట నమ్మేసేసి ఆయన వెనకాల తుపాకులు పడి తిరుగుతూ ఆయన కింద అసిస్టెంట్గా పనిచేస్తూ లైఫ్లో ఎదుగుతుంటాడు. ఆయన చెల్లెల కోసం ఎతికిన ప్రయత్నం ఏముంది? అంటే ఈ మాత్రం కూడా ఆలోచించరా ప్రేక్షకులు అనుకుంటారా ఏంటో మరి నాకు అర్థం కాదు. చాలా గొప్ప రైటింగ్ అండి సినిమాకి. సినిమా రైటింగ్లో ఉన్నటువంటి లోపాలు తెలుసుకోవాలంటే తప్పకుండా ఇది చూడాలి. ఇంతకుముందు మన డిస్కషన్లో కూడా చెప్తున్నాం, 2 పార్ట్ల స్టోరీ. శక్తివేల్ రాజాని చంపేయటం ఒక పార్ట్ అయితే, తిరిగి వచ్చినటువంటి శక్తివేల్ రాజా ఆయన పగ తీర్చుకోవడం రెండో పార్ట్. ఇది పగ తీర్చుకోవడం కదా, చెల్లెల్ని ఎతికిపెట్టే కథ, లేకపోతే తన జీవితాన్ని, తన తండ్రిని చంపి తన కుటుంబాన్ని పాడు చేసిన వాడి మీద పగ తీర్చుకున్నటువంటి ఆ సింబు కథ, ఏ కథ మీద నడపాలని కాకుండా ఇన్ని ట్రాక్ల మీద నడిపాడు. చివరికి ఆ ట్రాక్లు ఈ ట్రాక్లు కలగోరగంపైపోయి చివరికి ఏం జరిగిందంటే కథకు ఉండాల్సినటువంటి లక్షణం పోయి చివరికి ఒక గాథ అయిపోయింది. శక్తివేల్ రాజా అనేటువంటి అతని యొక్క జీవిత గాథ. గాథలు ఎప్పుడు కూడా బాధలే మిగులుస్తాయి తప్పితే ఎంటర్టైన్ చేయలేవు అనే విషయాన్ని తెలుగు ప్రేక్షకులు చాలా సందర్భాల్లో నిరూపించి మనకు ప్రేక్షకులు, డైరెక్టర్లు చెప్తాను ట్రై చేశారు, కానీ డైరెక్టర్లే గ్రహించటం లేదు. వాళ్ళకి తెలియదా? స్క్రిప్ట్ తెలియదా? అంత గొప్ప సినిమాలు తీసిన వాళ్ళకి వాళ్ళకి తెలియదా? ఈ రాజ్ కమల్ ప్రొడక్షన్ అని చెప్పి బోలెడు సినిమాల్లో కథలు అందించి రకరకాల సినిమాలు యాక్ట్ చేసిన కమల్ హాసన్ తెలీదా? తెలుసు, అంతే, బ్రెయిన్లు పనిచేయటం మానేశాయి. సినిమా చూస్తుంటే నాకు ఒక అభిప్రాయం కలిగింది, ఇది తప్పకుండా యంగ్ డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ తప్పకుండా ఆలోచించవలసిన అంశం. ఏ డైరెక్టర్కైనా ఏ రచయితకైనా ఒక సినిమా ఒక బ్లాక్ బస్టర్ అయిపోయింది, అదొక కల్ట్ సినిమా అయిపోయింది అనుకోండి, ఆ సినిమా యొక్క ప్రభావంలోంచి రావటం చాలా కష్టం. అది ఇప్పుడు మణిరత్నం అవ్వచ్చు, దాసరి నారాయణరావు గారు అవ్వచ్చు, రాఘవేంద్రరావు గారు అవ్వచ్చు, విశ్వనాథ్ గారు అవ్వచ్చు, తర్వాత మీకు ఇప్పుడు బాగా పరిచయం ఉన్న పూరి జగన్నాథ్ కావచ్చు, ఇప్పుడు ట్రెండింగ్లో అవుతున్నటువంటి ఈ అర్జున్ రెడ్డి డైరెక్టర్. వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే ఆ పాత్రలు ఆ సినిమా ప్రభావం నుంచి బయటికి రాలేరు. ఇంకంతే. విశ్వనాథ్ గారు ఉన్నారనుకోండి, మ్యూజిక్ అండ్ డాన్స్ దానిలోకి వెళ్ళిపోతారు, ఒక ఆయన కామెడీలోకి వెళ్తారు, ఒక ఆయన డ్రామాలోకి వెళ్తారు,
ఒక ఆయన ఒక సాంగ్స్ తర్వాత డ్రామాలోకి వెళ్తారు. ఇట్లా ఏదో వాళ్ళకి నచ్చిన అచ్చొచ్చినటువంటి ఒక చట్టం ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటికి రాలేరు. ఈ సినిమా చూస్తున్నప్పుడు మణిరత్నం కూడా నాకు అదే అనిపించింది. ఆ నాయకన్ సినిమా యొక్క చట్టంలోంచి బయటికి రాలేకపోయాడు. ఆ సినిమాలో ఏముంటుంది, ఎవరో ఒక పిచ్చివాళ్ళలాగా ఉన్న టీను ఆనంద్ అనుకుంటాను, లాస్ట్లో వచ్చి కోర్టు ముందు చంపేస్తాడు. ఒక కుర్రవాడిని చేరదీస్తాడు, పెంచుతాడు, తర్వాత వాడి చేతిలో చనిపోయినట్టుగా ఆ సినిమాలో చూపిస్తారు. ఈ సినిమాలో ఏంటి, ఈ సినిమాలో అంతే. ఇక్కడ కూడా ఒక తండ్రి పొరపాటున చనిపోతాడు, అక్కడ ఒక చోట చనిపోతే ఇక్కడ ఒక చోట ఆ కుర్రవాడిని పెంచి పోషిస్తాడు, వాడే వీడికి సపోర్ట్గా వెనకాల ఉంటాడు. పిచ్చివాడిలాగా కూడా మంచివాడిగా ఉంటాడు. ఆ టీను ఆనంద్ క్యారెక్టర్ మారిపోతుంది. చివరికి ఈ కుర్రాడు ఈయన చేతిలో చచ్చిపోతాడు. కొద్దిగా ఆడు ఈడట్టు మార్చేశారు. ఈ అదే కొట్లాట్లు, ఇదే గ్యాంగ్స్టర్లు, ఇదే దాని నుంచి రాలేకపోతున్నారు. అంటే ఆ టైప్ ఆఫ్ అంటే జానర్, ఆ టైప్ జానర్ కదా సార్, అదే ఉంటుందని అనకండి. కథలు చాలా మార్చవచ్చు. బోరుడు ఎంతమంది మార్చలేదు, హాలీవుడ్లో ఎన్ని ప్రయత్నాలు చేయలేదు, గ్యాంగ్స్టర్ సినిమాలు ఎన్ని రాలేదు. ఒక సినిమా స్టైల్లో వస్తే ఇంకా మిగతా సినిమాలు రావా, వస్తాయి. కానీ దర్శకులు ఆ చట్టంలోంచి బయటికి రాలేరు. ఇది ఏ కథ రాసినా, ఏ దానిలోకి వచ్చినా, ఏ వృత్తిలోకి వచ్చినా మనం దాని నుంచి బయటపడి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మైండ్ని క్రియేటివ్గా చేసుకోవాల్సిన బాధ్యత మన యంగ్ డైరెక్టర్స్ మీదే ఉంది. అది అందరూ చేయాలి, అందరు దర్శకులు కూడా. అని చెప్పడం అంత ఈజీయే, జీవితంలో ఆచరణ చేయటం చాలా కష్టం. సినిమా మేకింగ్ అంటే చాలా అంశాలు ముడిపడి ఉంటాయి, అంత ఈజీ కాదు. ఐకన్ సినిమానే బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా సినిమా చూసుకుంటా మధ్యలో మార్చుకుంటూ వెళ్ళారు. ఇక్కడ కూడా అదే చేసి ఉంటారు. కాకపోతే ఇక్కడ కిచిడి అయింది, అది సూపర్ హిట్ అయింది. ఎందుకు, దానిలో ఈ నాయకుడు యొక్క ఎవరైతే ఉందో మెయిన్ క్యారెక్టర్ యొక్క స్టోరీ కానీ తీసుకొచ్చారు. దానికి ఒక బిగినింగు, దానికి ఒక రీజను, దానికి ఒక ఎండింగ్ కూడా రీజనబుల్గా ఇచ్చారు. అది రియల్ లైఫ్లో ఆ క్యారెక్టర్ని బయోగ్రఫిక్ ఫిల్మ్ లాగా తీశారు. అది కానీ ఎలా చనిపోయిందంటే, రియల్ లైఫ్లో క్యారెక్టర్ ఆయన గ్యాంగ్స్టర్ గుండెపోటుతో చనిపోయి ఉండొచ్చు, కానీ అలాగే సినిమాటిక్గా ఇచ్చాడు. అంటే ఆ క్యారెక్టర్లో ఉన్న డ్రామాను పట్టుకున్నాడు. ఈ థగ్ లైఫ్లో ఈ డ్రామానే మిస్ అయిపోయింది. సీన్ పరంగా చిన్న మొమెంటరీ డ్రామా ఉంటుంది, సినిమాలో మొత్తం వచ్చే డ్రామా అనేది చాలా పూర్గా ఉండటం వల్లే సినిమా బొగ్గు అయిపోయింది. థగ్ కాదు, ఇది పెద్ద బొగ్గు అయింది. ఈ మధ్య నేను ఇంటర్నెట్లో చూస్తున్నప్పుడు, యూట్యూబ్లో చూస్తున్నప్పుడు మన దివాకర్ బాబు గారి ఇంటర్వ్యూ ఒకటి వచ్చింది. స్వప్న అనుకుంటా, ఆవిడ వేరే ఛానల్కి ఏదో ఇంటర్వ్యూ చేసింది. దానిలో విషయం చెప్తూ జంబలకిడి పంబ సినిమా గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్తూ, ఆ కథని చాలామంది దర్శకులకి చెప్పారండి, దాన్ని ఎలా ముగించాలో, ఎలా సెకండ్ హాఫ్ పార్ట్ ఎలా తీసుకెళ్లాలో మాకు తెలియలేదని చెప్పి చాలామంది వచ్చారు. అప్పుడు దానిలో నాకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మాకు దివాకర్ బాబు గారు ఉన్నారు, ఆయన అయితే చెప్తాడని చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చి వివి సత్యనారాయణ గారితో ఆ కథ చెప్పించాడు అని చెప్తూ వస్తూ దానిలో చెప్పాడు అనమాట. కథ అంతా విన్న తర్వాత దీని పరిష్కారం ఏంటి అంటే, సెకండ్ హాఫ్ ఏంటి అని చెప్పి అడిగేట వాళ్ళు. అడిగితే కావాలంటే 10 రోజులు టైం తీసుకోండి, లేదంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పేస్తానన్నట్ట. సరే, మరీ ఇమ్మీడియట్ చెప్తే బాగుండదు, ఆలోచించినట్టు 10 నిమిషాల తర్వాత చెప్పాడు. మీ దగ్గర ఉన్నదే కథ సెకండ్ హాఫ్ది, అల్లాల్సింది ఫస్ట్ హాఫ్ అని చెప్పాట. చూడండి, అప్పుడు ఫస్ట్ హాఫ్ కథ రాసి సెకండ్ హాఫ్ తీశారు. ఈ సినిమా కూడా చూస్తే మనకు అదే అనిపిస్తూ ఉంటుంది. సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఆయన బతికి లేచొచ్చి ఆయన ఎట్లా పక్క తీర్చుకున్నాడు అనేది ఒక కథ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తే, బిగినింగ్ చెప్పిందంతా ఏంటి, ఈ కథకి ఇంట్రో అంత కథ ఉంటుందా? దాదాపుగా 1:10 నిమిషాల కథ చెప్తారా? ఈ సినిమాకి ప్రధాన పాత్ర శక్తివేల్ రాజా అయినప్పుడు ఆయన యాక్షన్, ఆయన పగ, ఆయన ప్రతీకారం, ఆయన జీవితం చూపించాలి. కానీ ఆయన ఎవరితో సమస్యను ఎదుర్కొన్నాడండి? కాన్ఫ్లిక్ట్ ఎవరితో ఉండే అతనికి? ఈ కుర్రవాడితో కాన్ఫ్లిక్ట్ ఎలా వచ్చింది? కాన్ఫ్లిక్టే లేదు కదా. మీ చెల్లిని ఎతికి పెడతాను, పొరపాటు జరిగిందని చెప్పాడు. అతను నమ్మాడు. అతను నమ్మితే ఎదురు తిరిగాడు. అతని తర్వాత ఒకరోజు ఏదో ఇతని మీద హత్యా ప్రయత్నం జరిగితే ఆ రోజు లేడు, అనుమానించాడు. అనుమానించి మరుసటి రోజు సారీ అని చెప్పేస్తాడు. ఇంకా అయిపోయింది. ఇంకా కాన్ఫ్లిక్ట్ వచ్చిందని కూడా క్యారెక్టర్ చంపేసింది. ఇంకా కాన్ఫ్లిక్టే లేదు. ఆయన నమ్మినట్టున్నాడా? నమ్మలేదు. నమ్మి తర్వాత దానిలో ఇంటర్వ్యూలు తీసుకెళ్ళాడు కదా. ఇది ఏం కథ ఇది? అంటే ఈ కథని నాకేమనిపించిందంటే, అటు మణిరత్నం ఓన్గా రాయలేదు, ఇటు కమల్ హాసన్ రాయలేదు. సినిమా ప్రొడక్షన్ మొదలెట్టారు, ఆయనకో సినిమా కావాలి, ఈయనకో సినిమా చెయ్యాలి. ఇద్దరు కథ పెట్టి అల్లుకుంటూ అట్లా డిస్కస్ చేసుకుంటూ ఆ తాలింపు ఈ తాలింపు వేసి, ఆ మిరపకాయలు, ఈ పప్పు, కూర అట్లా చేసి కిచిడి చేసి మన ఎత్తినేచ్చారు. ఇది రెండోది. పోనీ సింబు యొక్క కథ అనుకుందాం, సింబు క్యారెక్టర్ అనుకుందాం. సింబు ప్యాసివ్ క్యారెక్టర్ అయిపోయాడు. ఎందుకని?
ఆయన చెల్లెలి గురించి ఆయన ప్రయత్నించాడు, చెప్పిన మాట వింటాడు. ఫస్ట్ ఏమో తండ్రిని చెప్పిన మాట వినేశాడు, రెండోసారి ఆయన తమ్ముడు చెప్పిన మాట విన్నాడు, తర్వాత కాదు అంటే మళ్ళీ మార్చుకున్నాడు ఫైనల్లో. ఇంకా అతని వ్యక్తిత్వమే లేదు. పోనీ హీరోయిన్ ఉంది దీనిలో, ఆ హీరోయిన్ ఎవరు? త్రిష. ఆ త్రిషకు కూడా క్యారెక్టర్ ఉండదు. అమ్మాయిని ఎక్కడో రెడ్ లైట్ ఏరియాలో ఉంటే డాన్సర్గా ఉంటే తీసుకొచ్చి విడిపించి తీసుకొస్తాడు, పోయిన తర్వాత వీడితో ఉండదు, ఆ తర్వాత మళ్ళీ వాడు వస్తే వాడితో రావాలనుకుంటుంది, అది క్యారెక్టర్ లేదు. పోనీ భార్య క్యారెక్టర్ని పోనీ అద్భుతంగా తీశారా? అది లేదు. అదేంటో ఇంతకుముందు ఒక సినిమా వచ్చింది మనకి, అదేదో సినిమా వచ్చింది, దానిలో గేమ్ చేంజర్ అనుకుంటా. ఆ సినిమాలో అంజలి క్యారెక్టర్ క్రాప్ చేసుకుని పిచ్చిదానిలాగా ఉంటుంది, ఆ అమ్మాయి ఈ అమ్మాయి అక్కచెల్లిలా కనపడతారు, నాకైతే అలాగ అనిపించింది. ఇంకంతేనా? ఇంకా ఇంత పెద్ద డైరెక్టర్ చూసి ఆ క్యారెక్టర్ లాగారే ఈ క్యారెక్టర్ యొక్క క్యారికేచరు, తర్వాత ఆమె యొక్క ఆహార్యం ఆ సినిమా క్యారెక్టర్ లాగా ఉంది, మనం అట్లా ఉండకూడదని కూడా మార్చుకోలేదా? దారుణాతి దారుణం అండి నిజంగాను. ఇంకొక విషయం చెప్పాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బండిల్ ఎప్పుడండి? ఆ 80s 90sలో ఎప్పుడో బిగినింగ్ డేస్లో రెహమాన్ ఇచ్చిన అవే మ్యూజిక్ ఇప్పుడు చూస్తున్నారు. అట్లాంటివి నాకైతే ఇప్పుడు చూడట్లేదు. అలాంటివి మారిపోయినాయి, ఆ సిస్టమ్స్ మారిపోయినాయి, వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ మారిపోయింది. ఇంత పూర్ బ్యాక్గ్రౌండ్ స్కోరా, ఇంత పూర్ నరేషన్ ఆఫ్ స్టోరీనా? ఏ కథ మీద వెళ్ళాలి అనే పాయింట్ సరిగ్గా లేకుండా పాయింట్లెస్ స్టోరీగా ఇష్టం వచ్చినట్టు తీశారు. ప్రేక్షకుడు డబ్బులు కొనుక్కున్నప్పుడు పడే మానసిక వేదన, అంటే ఏ ట్రాక్ నేను పట్టుకుని వెళ్ళాలి, ఎవరి క్యారెక్టర్ నాకు ఎపీలింగ్గా అనిపించింది అనే విషయం ఒక్క మొక్క కూడా ఉండదు. సినిమాలో పనికొచ్చింది బాగుంది అని చెప్పుకోవడానికి పనికొచ్చే మొక్కలు ఏమున్నాయి? ఏమీ లేవు. ఉట్టినే ప్రతిదీ యాక్షన్ ఎపిసోడ్ వస్తుంది, మళ్ళీ వాడు వెళ్తుంటాడు, వీడు వస్తుంటాడు, వాళ్ళు డిస్కషన్ అంటాడు, ఇవి వద్దంటాడు, ఇవి పోయాడంటాడు, చచ్చాడంటే బతికాడంటాడు. ఏది నిజమో ఏది అబద్ధమో ఏది కరెక్టో ఏది కాదో ఏది చెబుతున్నాడో ఎత్తుక్కునేసరికి సినిమా తెల్లారిపోతుంది. 2.5 గంటల సినిమా కొట్టి దుప్పి కొట్టింది సినిమా పెద్దది. అందుకనే ఇవాళ రేపు ఆడియన్స్ ఆలోచిస్తారు 1కి 4 సార్లు, సినిమా బాగుందంటేనే జేబులో డబ్బులు తీద్దామని. ఈ సినిమా అయితే తర్వాత వచ్చే సినిమాలకి వాత లాంటిది అనమాట. ఇంకా సినిమా బాగుందని పేరు చెప్తేనే జనాలు జేబులో తిరిగేటలు, నా మాట అబద్ధం అయితే అంత ఇంపాక్ట్ ఇచ్చింది ఈ సినిమా. మణిరత్నం ప్లస్ కమల్ హాసన్. సినిమా ఎవడైనా హీరో డైరెక్టర్ ఎవరైనా సరే సినిమా బాగుంది అని టాక్ వస్తేనే సినిమాకి వెళ్ళాలని ప్రేక్షకులు, నాకు తెలిసి ఈ తర్వాత నేనైతే ఒక ప్రేక్షకుడు ఒట్టు పెట్టుకున్నాను. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.